హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ 2 లోపు పీఆర్సీ అమలు తేదీ ఖరారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మంగళవారం నాడు హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఉన్న రెవెన్యూ భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఒక అత్యంత కీలకమైన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రస్తుత ప్రభుత్వ ధోరణిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న జాప్యాన్ని ఇక ఏమాత్రం సహించలేమని, ఇక వేచి చూడలేమని అంటూ ఒక స్పష్టమైన హెచ్చరికను కూడా జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సామాన్య ఉద్యోగులు తమను నిలదీస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేక తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి నాయకులు వాపోయారు. అందుకే తమ డిమాండ్ల సాధన కోసం ఒక భారీ నిరసన కార్యాచరణను కూడా ప్రకటించారు. ఈ ఉద్యమం కార్యాచరణలో భాగంగా ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన సమయంలో అంటే లంచ్ టైంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. నల్ల బ్యాడ్జీలు ధరించడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేసే ఒక ప్రతి ప్రతీకార నిరసన. ఇదే రోజున అన్ని మండల, డివిజన్ మరియు జిల్లా కేంద్రాల్లో ఉన్న ఉన్నతాధికారులు వారు గూడా తమ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలను సమర్పించనున్నారు. తద్వారా తమ గోడును ప్రభుత్వానికి బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నారు. అలాగే మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు రాష్ట్ర స్థాయిలో సామూహిక నిరసన ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు. ఈ నిరసనలు కేవలం నామమాత్రంగా కాకుండా ప్రభుత్వానికి సెగ తగిలేలాగా భారీ ఎత్తున నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. మరి మే 14వ తేదీన, మే 14థ్ జేఏసీ మరోసారి సమావేశమై అప్పటి వరకు ప్రభుత్వం స్పందించని పక్షంలో తదుపరి చేపట్టవలసిన తీవ్రమైన పోరాట దిశను నిర్ణయిస్తారు. ఈ సమావేశంలో సమ్మెకు వెళ్ళాలా? లేదా ఇతర మార్గాల్లో నిరసన తెలపాలా? అనే విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ లోపలే కొత్త పీఆర్సీని ప్రకటించాలని, అది కూడా కనీసం 51% ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్సీ అయి ఉండాలని వారు ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెరుగుతున్న ధరలు మరియు జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ 51% ఫిట్‌మెంట్ అనేది తమ కనీస హక్కని అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటుతున్న ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయటం అనేది సరికాదని వారు హెచ్చరించారు. పీఆర్సీతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్, ఉద్యోగులందరికీ మెరుగైన నగదు రహిత వైద్యం అందించే హెల్త్ కార్డ్స్ జారీ మరియు అత్యంత వివాదాస్పదమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ని పునరుద్ధరించాలని వారు గట్టిగా కోరుతూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డ్స్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చెల్లటం లేదని, దీనివల్ల అత్యవసర సమయంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారనైతే వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీపీఎస్ వల్ల రిటైర్ అయిన తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి పడుతుందనైతే వారు దానిని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేశారు. గత 30 నెలలుగా ప్రభుత్వం కేవలం మాటలతోనే కాలయాపన చేస్తోందని, కానీ కార్యాచరణలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. 30 నెలలు అనేది చాలా సుదీర్ఘమైన కాలమని, ఇంతకాలం ఓపికగా ఉన్నా ఫలితం లేకపోవడం వల్లనే ఇప్పుడు పోరుబాట తప్పడం లేదని జెప్పేసి వివరించారు. ఇక హుజురాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో జరిగినటువంటి ఈ సమావేశం ద్వారా ఉద్యోగులందరిలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపాలని అయితే తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలుసని, ఇప్పుడు తమ హక్కుల సాధనలో కూడా అదే పట్టుదలను ప్రదర్శిస్తామని చెప్పి వారు ప్రకటన జారీ చేశారు. మరి ప్రభుత్వం ఇకనైనా స్పందించి చర్చలకు ఆహ్వానించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పాలన స్తంభించిపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగ మిత్రులారా, మనమంతా ఐక్యంగా ఉండి మన హక్కులను కాపాడుకుందాము అనే సందేశంతో ఈ సమావేశాన్నయితే ముగించారనమాట.